సోదరులందరికీ విజ్ఞప్తి. ఈరోజు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హెచ్ఎంఎస్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కమిటీ రెప్పా రామారావు గారి అధ్యక్షతన జేఏసీ మీటింగ్లో సిఐటియు, ఏఐటియుసి, అదేవిధంగా బీఆర్టీయు, ఇతర కార్మిక సంఘాలన్నీ భాగస్వామ్యం అయినాయి. ఈరోజు జేఏసీ చేసినటువంటి నిర్ణయంలో ఫిబ్రవరి 12వ తారీఖున జరగబోతున్నటువంటి దేశవ్యాప్త సమ్మె 4 లేబర్ కోడ్లు వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నది. 4 లేబర్ కోడ్లు అమలు అవ్వడం వల్ల మన జీతాలు పెంచుకునే అవకాశం మనకు ఉండదు, మన యూనియన్లు రెన్యువల్ చేసుకునే అవకాశం మనకు ఉండదు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఉద్యోగ భద్రత కోసం జిహెచ్ఎంసీలో గత 20 సంవత్సరాల కాలంగా కొట్లాడుతానో దానికి సాధ్యం కాదు. అలాగే అదనపు పనికి అదనపు వేతనం వచ్చే సమస్య లేదు, బోనస్ వచ్చేటటువంటి సమస్య లేదు. అదే అనేక అధికారుల వేధింపులు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ పోవాలన్నా కానీ 4 లేబర్ కోడ్లు రద్దు కావాలి. అది రద్దు చేయడం కోసం అని చెప్పి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఫిబ్రవరి 12 సమ్మెలో మనందరం పాల్గొనడం కోసం జిహెచ్ఎంసీలో ఉన్న 26,000 మంది కార్మికుల తరఫున జేఏసీగా జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి 4 రోజుల క్రితం సమ్మె నోటీస్ ఇచ్చాం. ఈ రోజు నుంచి 10వ తారీఖు వరకు, ఫిబ్రవరి 10 వరకు హాజరు పాయింట్ల దగ్గర నిరసన కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా జోనల్ కార్యాలయాల దగ్గర సదస్సులు జరుగుతాయి. అదేవిధంగా కరపత్రాలు పంచాలి, బ్యాడ్జీలు పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో 4 లేబర్ కోడ్లు కేంద్ర బీజేపీ ప్రభుత్వం రద్దు చేసేదాకా చేసేటటువంటి పోరాటంలో ఫిబ్రవరి 12 ఓ ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఆ ఒక్కరోజు జీతం పోయినా కానీ మన హక్కులు కాపాడుకోవాలి, రేపు భద్రత కావాలి, జీతాలు పెంచుకోవాలి, అదేవిధంగా పెర్మనెంట్ కావాలి. ఇవన్నీ కావాలంటే 4 లేబర్ కోడ్లు ముఖ్యమైన సమస్య. రెండో ముఖ్యమైనటువంటి డిమాండు ఈరోజు గ్రామసీమల్లో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకి, ఉపాధి పనులు చేసుకునే వాళ్ళకి కొత్త చట్టం విబీజీ రామ్జీ చట్టం తెచ్చారు. ఆ చట్టం రద్దు చేయమని మొత్తం కార్మిక సంఘాల తరఫున దేశమంతా డిమాండ్ చేస్తామన్నాం. ఈ సమ్మెలో అది కూడా ముఖ్యమైన డిమాండ్. మూడోది విద్యుత్తు చట్టము 2025 ఏదైతే ఉన్నదో అది కూడా చాలా ప్రమాదకరమైన చట్టం. ఈరోజు మనకి 100 రూపాయల కరెంటు బిల్లులు వస్తే రేపు ప్రతి ఇంటికి 2,000 నుంచి 3,000 రూపాయల కరెంటు బిల్లు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. అది ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అనుమతించకూడదు, రద్దు చేయాలనేది కూడా మూడో డిమాండ్ ఉన్నది. నాలుగోది భారతీయ బీమా సంస్థ ఏదైతే ఉన్నదో ఎల్ఐసి, అందులో 100% విదేశీ పెట్టుబడులకు అవకాశం ఇస్తూ కేంద్రం నిర్ణయం చేసింది. దీన్ని కూడా మనం వ్యతిరేకిస్తూ ఆ రకంగా ఈ సమ్మెలో పాల్గొవాలని మనం ప్రచారంలో పెట్టాం. ఇక ఐదోది ముఖ్యమైనది ఏంటంటే రైతులు ఇప్పటికే ప్రతి సంవత్సరం కేంద్ర బీజేపీ విధానాల వల్ల సంవత్సరానికి 11,000 మంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. నరేంద్ర మోడీ 11 ఏళ్ల కాలంలో దాదాపు 1,10,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు రైతాంగానికి సంబంధించిన కొత్త సమస్య ఏమొచ్చింది అంటే మన భారతదేశంలోని రైతులు ఇక్కడ విత్తనాలు తయారు చేసుకునేదానికి లేదు, నిల్వ చేసుకునేదానికి లేదు, అమ్ముకునేదానికి లేదు, ధర నిర్ణయించుకునేదానికి కూడా అవకాశం లేదు. ఇవన్నీ కెనడా నుంచి దిగుమతి చేసేదానికి మోడీ గారు సంతకాలు పెట్టింది. ఇది చాలా అన్యాయమైంది. భారతదేశంలో రైతాంగం 60 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరినీ బలి చేయడం కోసం ఈ కొత్త విత్తన చట్టం తెచ్చాడు. దాని ప్రకారం రేపు కిలో బియ్యం 150 రూపాయలు అవుతాయి, పప్పులు 500 రూపాయలు అవుతాయి. కాబట్టి అన్ని రకాల ధరలు పెరిగితే చాలా మనం బతకడం అసాధ్యమైంది. అందుకని దేశవ్యాప్త సమ్మెలో 4 లేబర్ కోడ్లతో పాటు 26,000 కనీస వేతనంతో పాటు మిగిలిన ముఖ్యమైనటువంటి 5 డిమాండ్లు ఉన్నాయి. అవన్నీ జేఏసీగా మేము వేసే కరపత్రాల్లో, పోస్టర్లో, డిమాండ్ బ్యాడ్జీలు అవన్నీ కుల్లా పెడతాం. వీటన్నిటిని 26,000 మంది ధరించాలి. ఏ సంఘం వచ్చినా, హెచ్ఎంఎస్ వచ్చినా, ఏఐటీసీ వచ్చినా, సిఐటియు వచ్చినా, అలాగే బీఆర్టీయు వచ్చినా, 9 కార్మిక సంఘాలు ఏ సంఘం వచ్చినా ఇది మొత్తం 26,000 మందికి సంబంధించిన జీవిత సమస్య కింద భావించి జిహెచ్ఎంసీ కార్మికులందరూ ఆ ఒక్క దినం పని బంద్ పెట్టి సమ్మెలో పాల్గొవాల్సిన అవసరం ఉంది. సమ్మెలో పాల్గొనడం అంటే డ్యూటీకి వెళ్ళొద్దు. అదేవిధంగా సుందరయ్య పార్క్కి ఖచ్చితంగా 9 గంటలకి అన్ని చోట్ల నుంచి రావాలి. ఆ రకంగా జిహెచ్ఎంసీ కార్మికులు గత సమ్మెలో ఎట్లయితే చాలా ధైర్యంగా కొట్లాడి మన పట్టుదల ఏంటో నిరూపించుకున్నామో అదే పద్ధతులు ఈ ఫిబ్రవరి 12 సమ్మెలో కూడా పాల్గొవాలని జేఏసీ కార్మిక సంఘాల తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది అయిన వెంటనే 26,000 కనీస వేతనం, ఉద్యోగ భద్రత, మిగిలినటువంటి ఇందిరమ్మ ఇళ్ళు వీటన్నిటి మీద కూడా కార్యాచరణకి జిహెచ్ఎంసీ జేఏసీ నిర్ణయం తీసుకుంటుంది. ముందు ఫిబ్రవరి 12 సమ్మె కేంద్ర బీజేపీ విధానాలు రద్దు చేసేదాకా జరిగే పోరాటంలో జిహెచ్ఎంసీ ప్రతి కార్మికుడు, కార్మికురాలు అందరూ పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.